బలాలతో మనకంటే ఎత్తుగా ఉన్నారు. మనము యాత్రికులము, వారు స్థానికులు. వారు బలమైన వారు, వారికి యొక్క ఆస్తులు ఉన్నాయి, వారికి ఉన్నటువంటి పదవులు ఉన్నాయి. వారు తమకున్నటువంటి బలముల చేత యాత్రికుల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇది సామాన్యం. లోకమంతా ఇవాళ క్రైస్తవుల మీదే పడుతుందండి. క్రైస్తవుల మీదే దాడులు, క్రైస్తవుల మీదే అగ్ని. ఒకసారి గమనించాలి, ఇది సామాన్యమైన విషయము. దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే నేను నీ ప్రాణానికి దుర్గమును, నీ చుట్టూ నా కంచె ఉంటుంది, నీ పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వెందుకనంటే నీవు పరలోక పౌరుడివి. ఈ భాగ్యాన్ని చాలామంది పొందకుండగా నష్టపోతున్నారు ప్రియులారా. దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ చెప్పబడిన మాట మరొకసారి